అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. మనిషి జన్మంటూ ఎత్తిన తర్వాత కొంచెం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సొంతంగా ఆలోచించే తెలివి ఇది కొంచెమైనా ఉండాలి. నేను ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సిగ్గు, శరం, మానవ అభిమానం అని ఎందుకు అంటున్నానంటే ముష్టెత్తుకునేవాడికి కూడా ఉంటుంది. మనం ఏదో ఇచ్చే రూపాయి, రూ. 10 గౌరవంగా ఇస్తే బాగానే ఉంటుంది కానీ వాడిని ఎగతాళి చేస్తాను, ఎంగిలేసినట్టు వేసామనుకోండి వాడు కూడా మన మొహం సాయి వస్తాడు. ఇది వాస్తవం. ఇది మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండాలి, సొంతంగా ఆలోచించే బుర్ర ఉండాలి. సిగ్గు శరం అంటే అది వదిలేయండి, అది ఎంత ఉంటే అంత ఎదగతారు మీరు. అవి కానీ లేకపోతే ఇంకా నీతి నిజాయితీ ఇవేమి లేవు అనుకోండి, ఇంకా మీ బతుకు కొద్ది రోజులే అట్లా ఎలగద్ది, ఆ తర్వాత సర్వనాశనం అయిపోతారు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఇది నంది కాదురా పంది అంటే పందని భజన చేస్తారు. ఇది పందే పందే అని ఎగిరి రచ్చ చేసి గోల చేసేస్తారు. అదే పందిని తెల్లారేటప్పటికే ఇది నందిరా అంటే అయ్యా నంది నంది అని చెప్పి దాన్ని పూజించేస్తారు. ఇప్పుడు రాజధాని విషయంలో 2015లోనే ఆయన అమరావతికి కట్టుబడి ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఆ రోజు మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే 1,00,000 ఎకరాలు సేకరించి ఇక్కడ అద్భుతమైనటువంటి నగరాన్ని కడతాం. చంద్రబాబు నాయుడు గారు ఏం కడతాడు, ఆయనకేం తెలుసు, మా అన్న ప్రపంచ జ్ఞాని, అద్భుతంగా కడతాం అన్నాడు. 2019 ఫలితాల తర్వాత కాదు మాకు 3 రాజధానులు అంటే వీళ్ళు 3 రాజధానులని భజన చేస్తారు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నం. అద్భుతం మా అన్న, మహా అద్భుతం. మా అన్నకి మించినటువంటి తెలివిగల్లోడు ఈ ప్రపంచంలోనే లేడు. మరి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేవురా బాబు 3 రాజధానులు అంటే. లేదు, మేము ఒక కొత్త ట్రెండ్ తీసుకుని వచ్చేసాం. విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది, కర్నూలుని డెవలప్ చేస్తాం, అమరావతి శాసన రాజధాని, అది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అంతా ఒక దగ్గరే ఉంటే హైదరాబాద్ అయినట్టు ఇక్కడ కూడా రాజధాని అవుతుంది, మేము ఒప్పుకోము, మా అన్న ఏది చెప్తే అదే అన్నారు. దాని తర్వాత మావిగనంటే ఈరోజు మళ్ళీ పండుగ చేసుకుంటున్నారు. ఇదేంద్ర ఇది? అతను చెప్పినప్పుడు అయ్యా నువ్వు ఆ రోజు అమరావతికి ఎందుకు ఒప్పుకున్నావు, మళ్ళీ 3 రాజధానులకు ఎందుకు ఒప్పుకున్నావు, ఈరోజు మావిగా నేను ఎందుకు మాట్లాడుతున్నావు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది రాజధాని పరిధిలోనే ఉన్నాయి కదా, నువ్వేంది రోడ్డు సైడు రాజధాని కట్టమంటున్నావు, అది హైవే కారిడార్ అవుతుంది కానీ రాజధాని ఎలా అవుతుంది? ఏమీ లేదు, కనీసం ఆత్మాభిమానం, సొంతంగా ఆలోచించే బుర్ర. ఒకసారి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, జనసేన పార్టీ కార్యకర్తలని, బీజేపీ కార్యకర్తలని, కాంగ్రెస్ కార్యకర్తలని వాళ్ళని చూడండి. పార్టీలు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి, కొన్నిటిని వ్యతిరేకిస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఈ అంశంతో మేము ప్రజల్లో తిరగలేము, ప్రజలు చెప్పుతో కొడతారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని బదిలీ చేసిన, ఒక నాయకుడికి పదవి ఇచ్చిన, అదెంత అనుకూలంగా ఉంటే ఓకే, ఏదైనా దాంట్లో వ్యతిరేకత ఉంటే, పార్టీకి ఏదైనా నష్టం జరగద్దంటే, ఒక వర్గానికి ఏదన్నా నష్టం జరగద్దనుకుంటే నిలదీస్తారు. ఇది తప్పు, ఇది చేయటం వల్ల నష్టం వస్తుంది, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి నిలదీస్తే కొన్ని అంశాలని ఆయన వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఇంత బానిస బతుకు బతకాలనా? ఇలాంటి బతుకు ఎవరన్నా బతుకుతారా? మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. 3 రాజధానులు అన్నారు, ఆ రోజు భజన చేశారు. అమరావతి, కమరావతి, భ్రమరావతి, ఆడ నీళ్లు ఉన్నాయి, మునిగిపోద్ది అని చెప్పాడు. మీరు అదే ప్రచారం చేశారు. ఈరోజు మళ్ళీ మావిగన్ అంటున్నాడు, దానికి కూడా ప్రచారం చేసి అబ్బా ఇది ఎక్సలెంట్ ప్రాజెక్టు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికే ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు? మరి విశాఖపట్నంని, కర్నూలుని ఏం చేయదలుచుకున్నారు? ఆ ప్రజలకు ఎందుకు చెప్పారు ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పి? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండే మీ పార్టీ కార్యకర్తలు ఏం చెప్పాలి? తెల్లారి నుంచి మొన్నటి వరకు చెప్పారు కదా, అన్న అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అవుతుంది, అన్న అధికారంలోకి వస్తే కర్నూలు రాజధాని అవుతుంది, ఇక్కడ హైకోర్టు పెడతాడు, అక్కడ శాసనసభ పెడతాడు, అక్కడ చూడబోతే సచివాలయం పెడతాడు,
ఇక్కడికన్నీ కంపెనీలు వస్తాయి. ఇవన్నీ మీరు చెప్పినాయి కదా. మళ్ళీ మాట మార్చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఏ మొహం పెట్టుకొని ప్రజలకు వివరించి చెప్తారు? ఎంత సిగ్గులేని బతుకు ఇది, ఎంత రోషం పౌరుషం లేని బతుకు. ఒక నాయకుడికి అభిమానం ఉండొచ్చు, ఒక నాయకుడి మీద గౌరవించవచ్చు, భుజాలను ఎత్తుకొని మొయ్యొచ్చు, తప్పు లేదు. కానీ ఆ నాయకుడు ఏది మాట్లాడితే అది దాన్ని రైట్ అంటాం అనేది ఏమంటారంటే మిమ్మల్ని మూర్ఖులు అంటారు. మీరు ఈ సమాజానికి ఒక్క రూపాయి కూడా పనికిరారు. మీరు సొంత పార్టీనే ప్రశ్నించే శక్తి ఉంటే మీరు నిజంగా రాజకీయంలో ఉన్నట్టే. అసలు రాజకీయం అంటే ఏంది? ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబింప చేయడం, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటం, ఒక నాయకుడు కూడికం చేయటం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు చేసేది ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారు. పార్టీని, పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఎదిరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్తారు. మీరేం చేస్తున్నారు? ఆయన ఏం చెప్తే దాన్ని భజన చేస్తున్నారు. భజన చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రుద్దేరు 2024 ఎన్నికలకి 3 రాజధానులు, అమరావతి 1,00,000 కోట్లు అవుతుంది, 2,00,000 కోట్లు అవుతుంది, ఆ కట్టే శక్తి లేదు ప్రభుత్వం దగ్గర, అంత భారం ప్రజల మీద పడితే ఎలాగని చెప్పి రుద్దే ప్రయత్నం చేశారు. మరి మీ రుద్దుడికి ప్రజలు ఏమన్నా లొంగారా? లేదు కదా. 2024లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు, అమరావతి ఏకైక రాజధాని అని. సిగ్గుండాలి కదా మీకైనా. ఎలా లొంగిపోతారు జగన్మోహన్ రెడ్డి? ఏది చెప్తే దానికి నేను అనకూడదు, కానీ నేను నిజంగా చెప్తున్నా. నేను ఏదో ఏబిఎన్లో కూడా వచ్చింది అంటున్నారు, నేను చూడలేదు ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమన్నారో. మీరు ఇంట్లో ఉండే కుటుంబ బంధాలను కూడా వదులుకుంటారు ఇలాంటి మూర్ఖపు మాయలో పడిపోతే. మీరు కొంచెం విచక్షణతో ఆలోచించండి. రేపు ఉదయాన్నే కట్టుకున్నది కాదు అది మీ చెల్లెలు అన్నారనుకో, మీరు ఇదే పని చేస్తారు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తారు. నేను అనకూడదు దయచేసి. మీ ఇంట్లో ఆడబిడ్డలు నా కన్న తల్లితో సమానం, నేను కాదనట్లేదు. అంత మూర్ఖంగా ముందుకెళ్ళకండి, ఆలోచించుకోండి. దీనివల్ల రాజకీయంగా మనం ఎంత నష్టపోతున్నాం, ప్రజల్లో మనం ఎంత చులకనైపోతున్నాము. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కాకపోతే ఇంకో రాజకీయ పార్టీ అవుతుందండి. ముందు మీరు కదా, మీ కుటుంబ గౌరవం, మీ వ్యక్తిగత గౌరవం అనేది ముఖ్యం కదా. ఎందుకు అంత దిగజారిపోయి జనం చేత పచ్చి ఊతులు ఇడుచుకొని ఈరోజు జనం అడుగుతున్నారు, మొన్నేం చెప్పావు, నిన్నేం చెప్పావు, ఈరోజు ఏం చెప్పావు? సరే ఆడికి సరే బుద్ధి లేక మాట్లాడుతున్నాడు, మీరెలా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు, మీరెలా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ అక్కడ నిర్మాణం జరుగుతుంది, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అక్కడ. ఈరోజు వచ్చి అది కాదు రాజధాని, హైవే పక్కన కట్టుకున్నాం, దానికి ఒక పేరు పెట్టేస్తే జనాలు మొహాన ఓస్తున్నారు. అతనిదేముందండి, తాత్కాలికంగా వస్తాడు, 2 రోజులు ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు. మీరు కదా ఇక్కడ ఉండేవాళ్ళు, మీ ఇంటి పక్కన వాళ్ళ ముందైనా తలెత్తుకొని తిరగాలి కదా, బతకాలి కదా. సరే సోషల్ మీడియాలో అంటే ఫేసులు మార్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని 4 పోస్టులు వేస్తారు, కానీ కింద కామెంట్లు వస్తుంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి కదా. పచ్చి బూతులు తిడుతున్నారే, ఇంత నీచంగా తిడుతున్నారే, వీడి కోసం ఇన్ని తిట్టించుకోవాలన్నా, మన కుటుంబ గౌరవాన్ని రోడ్లు పాలు చేయాలన్నా, ఇదేం రాజకీయం రా, ఇదేం బతుకురా అని ఒక్కసారి అనిపించాలి కదా. ఇప్పుడు మాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మేమేం కాదనట్లేదు. ఒక 40 బ్యాడ్ కామెంట్స్ వస్తే ఒక 60 అనుకూలంగా వస్తాయి. 40 కూడా రావు అనుకోండి, ఒక 100లో ఒక 20 వస్తాయి. ఖచ్చితంగా ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు, నేనేం కాదనట్లేదు. కామెంట్ పెట్టడమే కదా అదెంత పని, ఏమైనా పెట్టేసేయచ్చు. ఫేస్ చూపించి మాట్లాడితే వాడు దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు లెక్క. ఫేస్ లేకుండా ఏమైనా చేయొచ్చు కదా. కాబట్టి మాకు కూడా విమర్శలు వస్తాయి, అది ఎంత శాతం విమర్శలు వస్తాయో చూసుకుంటాం. కానీ మీకు 90% విమర్శలు వస్తా జనాల ముందు మీరు ఒక జోకర్లు అయిపోతూ ఉంటే రోజు రోజుకి, ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్ముతున్నారంటే మీ విజ్ఞతకే వదిలేయాలి. మీరు ఖచ్చితంగా చూడండి, ఇంకా 2-3 నెలల తర్వాత ప్లాన్ సితో ముందుకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి. నేను అమరావతికి ఎప్పుడో ఒప్పుకున్నాను, నేను ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఎందుకు నేను అమరావతికి వ్యతిరేకం అంటాను? పాసిబిలిటీ లేదు కాబట్టి అమరావతి ఏకైక రాజధాని, నేను దానికి సపోర్ట్ చేస్తున్నానని ఖచ్చితంగా అంటాడు. ఆ రోజు మీరందరూ ఈ మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా? అమరావతి
మునిగిపోద్ది, భ్రమరావతి, మావిగన్ను, 3 రాజధానులు ఇవన్నీ వెనక్కి తీసుకొని మళ్ళీ అమరావతికి చేకూడతారా? ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని అంత నీచంగా వాడకనొక్కుతున్నాడు. దయచేసి ఆలోచించుకొని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.